ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తున్న వేళ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అందరూ శాంతి మంత్రం జపిస్తున్న సమయంలో అగ్రరాజ్యం అమెరికా నుండి ఒక పెను హెచ్చరిక పిడుగులా పడింది. ఇది శాంతి పావురం కోత కాదు, యుద్ధగద్ద గాండ్రింపు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేశారు. ఒప్పందం కుదిరింది కదా అని ఎవరు ఏమరపాటుగా ఉండవద్దని, తమ యుద్ధ నౌకలు, విమానాలు, వేలాది మంది సైనికులు అత్యాధునిక ఆయుధ సంపత్తితో ఇరాన్ను చుట్టుముట్టే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఇది శాంతి చర్చలకు ముందు వేసే వ్యూహాత్మక అడుగా, లేక తుఫానుకు ముందు ఉండే ప్రశాంతతకు సంకేతమా? నిజమైన ఒప్పందం అమలయ్యే వరకు తమ పహారా కొనసాగుతుందని ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు కొత్త అనుమానాలకు, అంతులేని చర్చలకు దారితీస్తోంది. అసలు తెర వెనుక ఏం జరుగుతుందో, శాంతి ముసుగులో యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయా? డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక సాధారణమైనది కాదు. అది ఇరాన్కు, పరోక్షంగా ప్రపంచానికి కూడా ఒక స్పష్టమైన సందేశం. నిజమైన ఒప్పందం అనే పదాన్ని ఆయన పదే పదే నొక్కి చెప్పడం వెనక పెద్ద వ్యూహమే ఉంది. ఆ ఒప్పందంలో ప్రతి అక్షరాన్ని ఇరాన్ తూచా తప్పకుండా పాటించాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఒకవేళ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అప్పుడు అసలు షూటింగ్ మొదలవుతుంది. ఆ దాడి మునుపెన్నడూ ఎవ్వరూ చూడని విధంగా అత్యంత భయంకరమైన, శక్తివంతంగా ఉంటుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇది కేవలం మాటల యుద్ధమా, లేక రాబోయే పెను విధ్వంసానికి ముందస్తు హెచ్చరికన? తమ సైన్యం తదుపరి ఆక్రమణ కోసం విశ్రాంతి తీసుకుంటూ ఆయుధాలను సమకూర్చుకుంటోందని, అమెరికా ఈజ్ బ్యాక్ అని ట్రంప్ చేసిన ప్రకటన శాంతి ప్రక్రియపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోంది. ట్రంప్ తన హెచ్చరికలో రెండు కీలకమైన, దీర్ఘకాలికమైన డిమాండ్లను మరోసారి పునరుద్ఘాటించారు. ఒకటి, ఇరాన్ అణు కార్యక్రమం, ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధి భద్రత. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా చాలా కాలం క్రితమే ఒక ఒప్పందం కుదిరిందని, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయకూడదని, అలాగే హార్మూజ్ జలసంధి ఎల్లప్పుడూ సురక్షితంగా తెరిచే ఉంచాలని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే కాల్పుల విరమణ తర్వాత కూడా ఇరాన్ అణు కార్యక్రమ ప్రస్తుత పరిస్థితిపై స్పష్టత కొరవడింది. భూగర్భంలో దాచిపెట్టిన శుద్ధి చేసిన యురేనియంను తొలగించే విషయంలో ఇరాన్తో కలిసి పనిచేస్తామని అమెరికా చెబుతున్నప్పటికీ ఆ ప్రక్రియ ఎంతవరకు ముందుకు సాగిందని దానిపై ఇప్పటికే గందరగోళం నెలకొంది. ఈ అణు పదార్థమే అణ్వాయుధాల తయారీకి దారి తీస్తోందనే ఆందోళన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు అమెరికా నుండి ఈ స్థాయిలో హెచ్చరికలు వస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో కాల్పుల విరమణ ఒప్పందం అత్యంత బలహీనంగా మారిపోయింది. లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మరోసారి హార్మూజ్ జలసంధిని మూసేసింది. ఈ చర్యను వైట్ హౌస్ అస్సలు అంగీకరించలేనిదిగా అభివర్ణించింది. ఈ జల మార్గాన్ని తక్షణమే తెరవాలన్న ట్రంప్ డిమాండ్ను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పునరుద్ఘాటించారు. ఈ పరిణామం ఒప్పందం పునాదులనే కదిలించేలా ఉంది. ఎందుకంటే హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం అనేది ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన షరతుల్లో ఒకటి. ఇరాన్ చర్యతో ఇప్పుడు శాంతి చర్చల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ దేశాలపై, ఇరాన్పై మరిన్ని డ్రోన్ క్షిపణులు విరుచుకుపడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సంక్షోభంలో మరో కీలకమైన కోణం ఇజ్రాయెల్ లెబనాన్ ఘర్షణలు. కాల్పుల విరమణ ఒప్పందం తమకు వర్తించదని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టు లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడులను తీవ్రతరం చేసింది. బీరూట్లోని వాణిజ్య నివాస ప్రాంతాలపై కూడా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఒక్కరోజే 182 మందికి పైగా మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించడం ఘర్షణలో ఇది అత్యంత భయంకరమైన రోజుగా నిలిచింది. ఈ కాల్పుల విరమణ చాలా బలహీనమైనదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్వయంగా అంగీకరించడం దాని అమలుపై ఉన్న అనిశ్చితిని స్పష్టం చేస్తోంది. ఒకవైపు ఇరాన్తో శాంతి అంటూనే, మరోవైపు ఇరాన్ మిత్రపక్షాలైన హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడం ఈ మొత్తం సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తోంది. ఒప్పందంలోని షరతులపై ఇరు పక్షాల మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. అమెరికాతో జరగబోయే చర్చలు అహేతుకమైనవని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఖలీబాఫ్ కొట్టిపారేశారు. కాల్పుల విరమణ కోసం ఇరాన్ పెట్టిన 10 షరతుల్లో
మూడింటిని అమెరికా ఇప్పటికే ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు చేయడం, కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక తమ గగనతలంలోకి అమెరికా డ్రోన్ ప్రవేశించడం, తుది ఒప్పందంలో ఇరాన్కు ఎలాంటి యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని అంగీకరించబోమని అమెరికా చెప్పడం ఈ ఉల్లంఘనలకు ఉదాహరణలుగా ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలు ఇరు దేశాల మధ్య నమ్మకం ఎంతగా లోపించిందో స్పష్టం చేస్తున్నాయి. ఈ వివాదంలో మరో పెద్ద చిక్కుముడి లెబనాన్లో యుద్ధాన్ని ముగించడం కూడా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ వాదిస్తున్నారు. కానీ ఈ ఒప్పందం లెబనాన్కు వర్తించదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రధాని మాత్రం ఈ ఒప్పందం లెబనాన్తో సహా అన్ని చోట్ల వర్తిస్తుందని గతంలో సూచించారు. ఈ పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో అసలు ఒప్పందంలో ఏముంది, దాని పరిధి ఎంతవరకు అనే దానిపై పూర్తిగా గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితి శాంతి ప్రయత్నాలకు పెద్ద అవరోధంగా మారింది. మొత్తంగా చూస్తే మధ్యప్రాచ్యంలో శాంతి అనేది ఓ ఎండమావిలా కనిపిస్తోంది. ఒకవైపు దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తున్నా, మరోవైపు సైనిక ఉద్రిక్తతలు, హెచ్చరికలు, ప్రతిహెచ్చరికలు పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. పాకిస్తాన్లో శుక్రవారం నుండి శాంతి చర్చలు ప్రారంభం కావచ్చని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అమెరికన్ బృందానికి నాయకత్వం వహించవచ్చని వైట్ హౌస్ చెబుతోంది. కానీ ఇన్ని అనుమానాలు, అపనమ్మకాలు, పరస్పర విరుద్ధమైన ప్రకటనల మధ్య ఆ చర్చలు ఎంతవరకు ఫలవంతమవుతాయి? ట్రంప్ హెచ్చరికలు కేవలం చర్చలో పైచేయి సాధించడానికా, లేక నిజంగానే మరో భీకర యుద్ధానికి సన్నాహమా? హార్ముజ్ జలసంధి, నౌకల రాకపోకలు ఇంకా సాధారణ స్థితికి రాకపోవడం ఈ అనిశ్చితికి నిదర్శనం. ప్రపంచం ఇప్పుడు పాకిస్తాన్లో జరిగే చర్చల వైపు ఆశతో, అదే సమయంలో ఆందోళనతో ఎదురు చూస్తోంది. ఆ చర్చలు శాంతికి మార్గం వేస్తాయా, లేక యుద్ధానికి ఆజ్యం పోస్తాయా? వేచి చూడాలి.